ఆ గ్రామాల్లో 360 ఎకరాల సాగు భూములకు ప్రస్తుతం ఎలాంటి పట్టాలు లేవు. ధరణి రికార్డుల్లో భూముల వివరాలు ఇప్పటికీ నమోదు కాలేదు. గతంలో రైతు బంధు, ప్రస్తుతం రైతు భరోసా, రైతు బీమా, పంట రుణాల లాంటి ప్రభుత్వ పథకాలు ఆ రైతులకు అందలేదు. పండించిన పంట సైతం వేరే రైతుల పేర్ల మీద అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఏళ్లుగా పట్టాల కోసం అధికారులకు విన్నవించుకుంటున్నా సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ తండా కొత్తపేట్ గ్రామాల్లోని రైతులు పట్టాదార్ పాస్ పుస్తకాలు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్లుగా భూములను సాగు చేస్తున్న దాదాపు 180 రైతులకు ఇప్పటికీ పట్టాలు కాలేదు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో ఈ భూముల వివరాలు నమోదు కాక కొత్త పాస్ పుస్తకాలు జారీ జరగలేదు. సర్వే నెంబర్లో ఉన్నదానికంటే గత పట్టాలు ఎక్కువ విస్తీర్ణం ఉండటంతో వివరాలు ధరణిలో నమోదు కావడానికి ఆటంకంగా మారింది. మల్కాపూర్ తండా కొత్తపేట్ గ్రామాల్లోని రైతులు పట్టాదార్ పాస్ పుస్తకాలు లేక ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. గత సర్కార్ ప్రవేశపెట్టిన రైతు బంధు అందలేదు. ప్రస్తుతం రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకు అనర్హులుగా మిగిలిపోయారు. పండించిన పంటలను సైతం గిట్టుబాటు ధరకు అమ్ముకోవడానికి నానా ఇక్కట్లు పడుతున్నారు. తెలిసిన రైతుల పేర్ల మీద పంటను అమ్ముకుని డబ్బులు తీసుకునే దుస్థితి నెలకొంది. దీంతో ఏ బ్యాంకు నుంచి కూడా పంట రుణాలు పొందలేకపోతున్నామని బాధిత రైతులు వాపోతున్నారు. సమస్య పరిష్కరించి పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరుతున్నారు. వాటి మీద క్రాప్ లోన్లు తీసుకున్నాము, అన్ని అవుతుండేది, అన్ని పనులు దాని మీద. అయితే ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత కొంతమంది ఒక 300 ఎకరాల దాకా గల్లంతయ్యాయి సార్. దాంట్లో కొత్త పాస్బుక్లు జారీ కాలేవు. మాకు 1Bలో పేరు ఉన్నా కూడా కొత్త పాస్బుక్లు మా దగ్గర రాలేవు. ఈ బుక్కులు రాకపోవడం వల్ల మాకు రుణమాఫీ కాలే. ఇంకొకటి రైతు బంధు అస్సలు రావట్లేదు. పాస్బుక్లు లేకపోవడం వల్ల ప్రైవేట్ వాళ్లకు అమ్మేయడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు ఇచ్చిన బోనస్ కూడా లాస్ అయిపోయినాం. అధికారులు కూడా గమనించి మాకు సత్వరం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మాకు కొత్త పట్టా పాస్ పుస్తకాలు కావాలన్నట్టు పలుమార్లు విన్నవించినా ఎవరు పట్టించుకోవడం లేదు. మొన్ననే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాము. ఆర్డీఓ గారు చెప్పారు జాయింట్ సర్వే అతి త్వరలో చేస్తామని, చేసి తొందరగానే ఇస్తామని అన్నారు. ఎమ్మెల్యే గారు కూడా పలుమార్లు ఫోన్ చేసినా కూడా ఎవరు అధికారులు పట్టించుకోవట్లేదు. 180 సర్వే నెంబర్లో RSRలో 110 ఎకరాలు మాత్రమే రెవెన్యూ రికార్డు ప్రకారంలో ఉంది అని చెప్పేసి అధికారులు ఒక చిన్న తప్పిదం వలన 70 మంది రైతులకు పట్టా పాస్బుక్లు రావడం లేదు. ఎక్కడో ఏదో చిన్న తప్పిదం జరిగిందని చెప్పి వీళ్ళకు అన్యాయం చేయడం తగదు. రైతులందరం ప్రభుత్వానికి దయచేసి పట్టా పాస్బుక్లు ఇకనైనా మాకు ఇప్పించి తగు న్యాయం చేయగలరని మా యొక్క మనవి. సర్వే నెంబర్ 179, 180లో దాదాపు 360 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఈ 360 ఎకరాల భూమి మల్కాపూర్, కొత్తపేట్ గ్రామ శివారు ప్రాంతాల్లో ఉంది. ఈ రెండు సర్వే నెంబర్లలో చిన్న, సన్నకారు రైతులే సాగు చేస్తున్నారు. వీరికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందించిన పాస్ పుస్తకాలే ఇప్పటికీ ఉన్నాయి. సాగులో ఉన్న భూ విస్తీర్ణానికి గత పట్టాలో ఉన్న దానికి పొంతన లేకుండా పోయింది. రైతుల అభ్యర్థనతో భూముల వివరాలు నిగ్గు తేల్చేందుకు అధికారులు పలుమార్లు సర్వే నిర్వహించారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరికి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కొత్త పాస్ పుస్తకాలు అందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. 180 సర్వే నంబర్ల దగ్గర ఒక 70-80 మంది ఉంటారు రైతులు. అందరు చిన్న సన్నకారు రైతులే. కాకపోతే ఇది పాత పాస్బుక్లు ఇచ్చారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత డిజిటల్ బుక్కులు మాకు రాలేవు. ప్రతి పథకంకు మేము అర్హులం కాలేకపోతున్నాం. డిజిటల్ బుక్కులు ఇచ్చి మాకు కూడా అందరు తిరిగా ధాన్యం అమ్ముకోవడానికి ఇవన్నీ పథకాలు వర్తించేటట్టు అందరికి ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. మాకు ఇంతవరకు బుక్కులు ఇవే పాత బుక్కులు ఉన్నాయి. మాకు కొత్త బుక్కులు వేయాలి. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏది గవర్నమెంట్ ఏం లేదు. ఈ పేదలకు ఖచ్చితంగా రుణమాఫీ ఇవన్నీ వర్తించాలా, బుక్కులు ఇవ్వాలా ప్రభుత్వం నుంచి మేము కోరుకునేది. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని ధరణిలోని సాంకేతిక సమస్యను పరిష్కరించి పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.